3 దశాబ్దాలుగా తిరుగులేని నాయకుడు, అంచెలు అంచెలుగా తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికలకు సై అంటూ ప్రచారంలో దూసుకుపోతున్న వ్యక్తి ఎవరో కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. ఈసారి కూడా గెలుపు తనదే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనపై 95 న్యూస్ స్పెషల్ వాయిస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి వనమ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే కోణంలో ఇప్పుడున్న రేపు జరగబోయే ఎన్నికలకు తనే బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎంపిక చేసి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీఫామ్ ఇచ్చిన తర్వాత మిగతా ప్రత్యర్థులతో ధీటుగా తను ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా తనను ఎంతగానో ఆదరిస్తున్నారు, తన వెంటనే ఉంటున్నారు. తనకు ఏ గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీ ఏరియాలో కానీ ఏ ఏరియాకు పోయినా కూడా ఘన స్వాగతం పలుకుతూ వారిని అభిమానంగా ఆప్యాయతగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి వనమ వెంకటేశ్వరరావు గారికి ఖచ్చితంగా గెలుస్తారని వారు కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తుగడలు పడినా లేకుంటే ఎవరు ఏది చెప్పినా ఏదైనా సరే చివరికి గెలిచేది వనమ వెంకటేశ్వరరావు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. అదే కోణంలో ఈ వనమ వెంకటేశ్వరరావు గారిని చూసుకుంటే తనకు సుమారు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. తనకు ఈ మధ్యకాలంలోనే వెన్నెముక ఆపరేషన్ జరిగింది. అయినా సరే తన వయసునే కానీ తన ఆరోగ్య పరిస్థితినే కానీ పట్టించుకోకుండా తను ఎంతో చురుగ్గా మిగతా ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు రేపు ఎవరెన్ని చేసినా ఎవరేమన్నా ఎలాంటి ఎత్తుగడలు చివరికి గెలిచేది నేనే, నాకు ప్రజల్లో ఆదరణ ఉంది. 3 దశాబ్దాలుగా నేను ఇదే నియోజకవర్గంలో కొనసాగుతున్నాను. ప్రజలలో నాకు ఆదరణ ఆప్యాయత ఎంతగానో ఉంది. ఎలాంటి వ్యక్తులే కానీ ఏ విధంగా ఎత్తుగడలు పనినా కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల ఆదరణ ఉంది. కాబట్టి నేనే రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలుపొందుతానని చెప్పేసి తను ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలను కూడా చూస్తే ఇక్కడున్న విజువల్స్ కనబడుతుంది. వారు మామూలుగా ఏదో ప్రచారానికి వచ్చిన వారిని ఆప్యాయతగా ఆదరించినట్టే కాకుండా తన సొంత వాళ్ళలాగా ఎంతో మనకు బాగా ఆప్యాయతగా ఉన్న వాళ్ళని ఏ విధంగా అయితే ఆదరిస్తారో అదే మాదిరిగా తనకు ఘన స్వాగతాన్ని పలుకుతున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏం జరిగినా సరే ఏదైనా సరే వాళ్ళ మాటలు ఉంటే ఇదే అభ్యర్థిగా గెలుస్తారు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.